జై శ్రీరామ్ అండి అందరికీ. అసలు నెగిటివిటీ అంటే కొంతమందికి తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లే. ఏంటంటే అవతల వాళ్ళని బెదిరించాలి లేకపోతే భయపెట్టాలి అనేది కాన్సెప్ట్ చేసి ఉన్నారు. సో దానికి అవతల వాళ్ళు ఎవ్వరూ భయపడకుండా నిర్భయంగా మాట్లాడుతుంటే ఏ రకంగా అవతల వాళ్ళని బెదిరించాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాక దేవుడిని అడ్డం పెట్టుకొని, అంటే దేవుడు అంటే అందరికీ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది కదా. భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడు తప్పు చేస్తే శిక్ష విధిస్తాడు అని కూడా భయపడతారు కదా. సో భగవంతుడి పేరు చెప్పి అవతలోళ్ళని బ్లేమ్ చేయాలి, లేకపోతే భగవంతుడి పేరు చెప్పి అవతలోళ్ళని అనగదీయాలి అనే ఆలోచన కొంతమందికి బీభత్సంగా ఉన్నట్టుందండి. ఎందుకంటే నోరు తెరిస్తే నెగిటివిటీ, పాజిటివిటీ, అలానే దిష్టి, అది ఇది అది ఇది అది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన మాటలు అయితే కావండి అవి. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మామూలుగా మాట్లాడితే సరిపోతుంది. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏదో బెదిరించేద్దాము, బ్లాక్మెయిల్ చేసేద్దాము, లేకపోతే ఇది చేద్దాము అది చేద్దాము అని కొంతమంది ఆలోచిస్తున్నారు చూసారా. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఊరేగింపు అనేది అన్ని ఊర్లలో జరుగుతుందండి. అది శివాలయమా, వైష్ణవాలయమా, లేకపోతే అమ్మవారా, ఏదో ఒక మన పండగలు వచ్చినప్పుడు మన ఊర్లకి కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉంటాయి. ఇప్పుడు చాలా చోట్ల చెన్నకేశవ స్వామి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి, చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆంధ్రాలో కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలా చోట్ల చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా గోదాదేవి అమ్మవారివి జరిగాయి ఉత్సవాలు అనేవి. సో అలా రకరకాల ప్లేసుల్లో మన దేవుళ్ళవి కొంతమందికి జరుగుతూనే ఉంటాయి. అది వాళ్ళ ఆచారాన్ని బట్టి, సాంప్రదాయాలను బట్టి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు నైట్ పూట ఊరేగింపుకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళ పాటికి వాళ్ళు ఊరేగింపు చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారో, సో అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం బయటకు వచ్చి దేవుడికి కొబ్బరికాయ, హారతి, అవన్నీ ప్రసాదము అవన్నీ సమర్పించి మళ్ళీ ఆ హారతి ప్లేట్ వెనక్కి తీసుకొని అక్కడ పోస్తాం కదా, మనం నీళ్ళతోటి 3 సార్లు పోస్తాం కదా. సో అలా పోసిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి మనం ప్రసాదం ఇస్తే మనకు అది చాలా సంతృప్తిని ఇస్తుంది. కానీ కొంతమంది కావాలని వాళ్ళ వాయిద్యాలు మన ఇంటి నిండా వినిపించాలి, లేకపోతే వీడియోల్లో కనిపించాలి అనే ఉద్దేశము, లేకపోతే నిజంగా భక్తి ప్రపంచం అంటే ఇష్టమో తెలియదు, కానీ కొంతమంది ఇళ్లల్లోకి పిలిపించుకొని వాళ్ళతోటైతే ఒక అరగంట సేపు వాళ్ళని ఇంట్లో ఉంచేసి మీరు మోగించండి, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా వాళ్ళని పిలిపించుకున్నారు. ఇప్పుడు ఒక లైన్ మొత్తం వచ్చారనుకోండి, ఒక్కళ్ళ ఇంటికైతే లోపలికి రారు కదా, వెళ్ళేటట్టయితే అందరి ఇళ్లల్లోకి పోయి చేస్తారు కదా. మన ఇంటి లోపలికే వచ్చారు అంటే అది మనం పిలిపించుకుంటే వచ్చారు. కానీ మనం పిలిచినప్పుడు మనం ఏం చేయాలండి, వాళ్ళు మనం పిలిచినందుకు వచ్చినందుకు వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా అప్పచెప్పాలి. వాళ్ళ మనసు శాంతంగా ఉన్నంత వరకు, అంటే వాళ్ళు వచ్చి అంతసేపు చేసినందుకు వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదండి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకొని ₹1 సంపాదించాలి అన్న ఆలోచనతో ముందుకు వచ్చేవాళ్ళు కదా, కష్టార్జితంతో బతికే వాళ్ళే కదా. సో వాళ్ళని మనం ఉపయోగించుకున్నందుకు మనం వాళ్ళకి డబ్బు రూపేణా ఇస్తే వాళ్ళకు కూడా అవసరానికి ఖర్చులు అనేవి తీరుతాయన్నమాట. కానీ అంతసేపు చేయించుకొని అంతసేపు వాయిద్యాల ఏమో సౌండ్ పెట్టి వినిపిస్తారు యువతలకి, కానీ డబ్బులు తెచ్చిచ్చేటప్పుడు మరి ఎందుకండి ఒరిజినల్ సౌండ్ పెట్టరు? అక్కడ జరిగింది ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంతసేపు మీ ఇంట్లో చేశాము, ఇన్నిసార్లు చేశాము, కానీ ఎందుకు మా అందరికి ఇంత తక్కువ? ఇప్పుడు ఒక 20 మందో 30 మందో మన ఇంటి లోపలికి వచ్చి ఏదన్నా చేసినప్పుడు మనకి వాళ్ళు ఏమనుకుంటారండి, సమయాన్ని బట్టి వాళ్ళు కూడా డబ్బులు ఎంచుకుంటారు కదా. అలా చేయించుకున్నప్పుడు మనం కూడా రూపాయి దగ్గర వెనకాడకూడదు కదా. ఆర్గ్యూ చేశారు అక్కడ. జనరల్గా జరిగింది ఏంటంటే ఆర్గ్యూ చేసి ఫైనల్గా సెటిల్ చేసి డబ్బులు ఇచ్చేది వీడియో తీసి ఇంకా అక్కడ వాయిస్ ఓవర్ ఏమని ఇస్తున్నారు, అందరినీ ఇంప్రెస్ చేయాలండి, అంటే అందరికీ సరిసమానంగా ఇవ్వాలండి. మీ ఊర్లలో కూడా జరిగితే మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఇలా చేసుకోండి అలా చేసుకోండి, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి అందరికీ ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అన్నట్టుగా వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ రియాలిటీలో మీరు గమనించండి, ఆవిడ సీరియస్గా అవతలున్న పర్సన్ని ఇంకొంచెం తేపో అని చేత్తో బొటనవేలుగా చూపుడు వేలు చూపిస్తూ సీరియస్గా ఇలా చేతులు ఊపారనమాట. అంటే ఏంటంటే
అవతలోళ్ళని కసిరించుకుంటున్నారు. తేపో ఇంకొంచెం వీళ్ళు అడ్జస్ట్ కారంట అని చెప్పేసి కసిరించుకున్నారు. ఆ తర్వాత మీరు గమనించినట్టయితే లోపల నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఆ డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడ ఎవరైతే మోగించారో వాళ్ళు వెనక తిరగలేదు, అంటే వెళ్ళడానికి వెనక్కి రాలేదు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాతనే వెనక్కి వచ్చారు. ఒకవేళ మనం ఇచ్చిన డబ్బులు కావాలి అని మనం ఆపినట్టయితే అక్కడ సీన్ వేరే రకంగా ఉండేది. కానీ అలా లేకుండా వాళ్ళు ఏంటంటే డబ్బుల దగ్గర వాళ్ళు ఫ్రీగా అడ్జస్ట్ అవ్వలేదు, వాళ్ళు ఆగారు. మళ్ళీ మనీ తెప్పించి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు బ్యాక్కి తిరిగారు. అంటే మీకు అక్కడ అర్థం కావట్లేదా? అక్కడ ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అని. మళ్ళీ ఆ తర్వాత బయట నిలబడ్డోళ్ళకి, అంటే లోపల ఇది నృత్యం చేసిన వాళ్ళకను తర్వాత దేవుడు ఊరేగింపుకి సంబంధించిన మెయిన్ పర్సన్స్కి డబ్బులు ఎక్కువ డిమాండ్ అయితే చేశారు. కానీ బయట పల్లకి మోసిన వాళ్ళు, మిగతా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదండి, పాపం వాళ్ళు అడగలేరు, ఎందుకంటే పల్లకి కింద ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి మనకి వీడియో పెట్టడం ద్వారా మనకి వేలల్లో వస్తాయి, అది తర్వాత విషయం. ఆ వేలల్లో మనం ఖర్చు పెట్టేది పావలాలు, అర్ధలు, రూపాయలు. సో చాలామంది వీడియోల కోసం నటించే వాళ్ళు లేరు, వీడియోల కోసం దేవుడి మీద భక్తి చూపించే వాళ్ళు లేరు, లేకపోతే వీడియోలలో డబ్బులు సంపాదించడం కోసం ఏదో ఒక కంటెంట్ పెట్టాలని పెట్టేవాళ్ళు లేరు. కానీ మరి అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్లు ఇస్తున్నారు? మీరు ఇచ్చేయండి డబ్బులు, ఎంత తోస్తే అంత ఇవ్వండి, మంచిది అన్నట్టు చెప్తున్నారు. మంచి దేనికండి? ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆలయానికి వెళ్ళి అక్కడ కమిటీ మెంబర్స్ అలానే హుండీస్ ఉంటాయి, అలాంటి వాటిల్లో వేస్తే అప్పుడు అది పరిపూర్ణంగా ఆలయానికి చెందుతుంది. కానీ ఇలా వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఇచ్చింది అది ఆలయానికి చెందినట్టు కాదు. వాళ్ళతో కష్టం చేయించుకున్నాము, మన ఇంటి ముందుకు పిలిపించి మనం అవన్నీ చేయించుకున్నాం, వాయిద్యాలు మోగించాము. అలానే ఆ నిప్పులతో పాపం చేసేవాళ్ళు వాళ్ళు చేశారు, వీరణాల ఏవో సంథింగ్ వాటిని ఊరేగింపులో చేస్తారు కదా. సో అలా ఏవో చేశారు మొత్తానికి. మరి వాళ్ళ కష్టానికి తగ్గది మీరు వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చారు, అంతేగాని అది గుడికి సంబంధించి గుడికి ఇచ్చినట్టు కాదు. గుడికి ఎలా ఇవ్వాలి అంటే కమిటీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ ఆలయానికి నేను హెల్ప్ చేస్తాను, మీరు చేస్తున్నారు కదా సరిగ్గా, సో నా వంతు సాయంగా ఇది నేను మీకు సమర్పిస్తున్నాను అని ఇవ్వడమా, లేకపోతే గుళ్ళో ఉన్న హుండీ, అదేంటంటే దేవుడికి సంబంధించి ఆ హుండీ అనేది పెడతారు. పూజారి శటకోపం పెట్టే ప్లేట్లో మనం డబ్బులు పెడతాం కదా, అవి పూజారికి వెళ్తాయండి, దేవుడికి చందవు, దేవుడి హుండీల్లో పడవు. మీరు గుర్తుంచుకోండి, దేవుడి హుండీల్లో పడవు. పూజారి తెచ్చే శటకోపంలో వేసే మనీ అది పూజారికి మాత్రమే దక్కుతాయి. ఆయన కష్టానికి ఆ ప్రతిరూపం అనేది మనం ఇస్తున్నాము. ఆ దేవుడికి ఎలా ఇస్తాము? దేవుడికి హుండీలలో వేసి ఇస్తాము. కానీ మనమేమో వీళ్ళందరి చేతులకు డబ్బులు ఇచ్చి దేవుడికి ఇవ్వండి మీరు కూడా అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? కానీ అక్కడ ఆర్గ్యూ చేసింది మీ అందరికి అర్థం కావట్లేదా? సరే, వాయిస్ అంటే తీసేశారు, నిజం అంటే చెప్పరు, అబద్ధాలే చెప్తారు, జరిగింది ఒకటైతే చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అసలైన విషయాలు బయటకు ఎందుకు చెప్తారు? వాళ్ళు చెప్పరు, మిగతా వాళ్ళని చెప్పనివ్వరు. సో కానీ కనిపిస్తుంది కదా, మనకి కనిపించేదాన్ని బట్టి మనకు అర్థం కావాలి కదా. మన మైండ్ ఒకటి చెప్తుంది. మీరు ఎప్పుడైనా ఒక ఆలోచన అనేది పక్కకు పెట్టి కేవలం ఆ వీడియో తెలిసినోళ్ళ తెలియనోళ్ళ అనుకోకుండా ఆ వీడియో చూస్తూ మీరు కాసేపటి తర్వాత ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు రాంగ్, ఇందులో తప్పేముంది ఒప్పేముంది అని ఆలోచిస్తే మీకు 100% తెలిసిపోతుంది అక్కడ తప్పేంటి అని. సో ఆ తప్పు మనకి, నాకైతే కనిపించిందండి వీడియోలో, ఆర్గ్యూ చేసింది కనిపించింది, అలానే లోపల నుంచి మళ్ళీ డబ్బులు తెచ్చి ఇప్పించింది కనిపించింది. కానీ వీడియోల్లో పైన వాయిస్ ఓవర్ మాత్రం ఇంకా అసలు ఎక్కడ లేని భక్తి ప్రపంచంలో మునిగిన వాళ్ళు చెప్పినట్టు చెప్తారు. సో ఓకేనండి, ఏదున్నా ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎక్కువగా తీసుకోను. పోనీ నెగిటివిటీ అని అంటుంది, నా గురించే 100% నేను అది చెప్పగలను, నా గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడిని నేను 100% నమ్ముతాను. దేవుడు ఎవ్వరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు, అది మంచి అయినా ఇస్తాడు, చెడైనా ఇస్తాడు. ఆ విషయానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. దేవుడి మీద 100% నమ్మకం అనేది ఉంది. కానీ వాళ్ళు కావాలని నన్ను బ్లేమ్ చేస్తే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు అవుతుంది. సో కావాలని నన్ను టార్గెట్ చేసినట్టు అది పోతుంది, నిప్పుల్లో కాలిపోతుంది అంటే నిప్పుల్లో ఏది కాలగొట్టాలో, ఏది నిప్పుల్లో వెయ్యాలో, ఏది చివరికి అంతు తేల్చాలి అనేది ఆ భగవంతుడికే వదిలేస్తాను నేను కూడా 100%. సో నా మీద ఉన్న నెగిటివిటీ కూడా పోవాలి కదా, దేవుడి దగ్గరే నేను అది పెట్టేస్తాను కదా, మరి నేను కూడా నమ్ముతాను కాబట్టి. సో ఇదండి వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.